మనకున్న సమస్య క్రోనీ క్యాపిటలిజంతోనా సార్? లేకపోతే క్యాపిటలిజంతోనా? మనకున్న సమస్య క్రోనీ క్యాపిటలిజంగా మారిన క్యాపిటలిజంతో. మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే క్రోనీగా మారినాక క్యాపిటలిస్ట్ దొంగని ఈజీగా అర్థమవుతుంది. ఈ అడ్వాంటేజ్ మనకి ఇచ్చినారు వాళ్ళు, థ్యాంక్స్ టు దెమ్. కొత్త క్యాపిటలిస్ట్ అయితే మనం పోరాడడం చాలా అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఎంత అంటే దోపిడీ జరుగుతుంది వర్కర్ని చెప్పడానికి. ఇది వరకు నేను ఎకనామిక్స్ క్లాస్ తీస్తాడు గంట పట్టేది నాకు. ఇప్పుడు నాకు 2 నిమిషాలు పడతావు. నువ్వు బ్యాంకుల్లో అప్పు తెచ్చుకుంటే నువ్వు రెగ్యులర్గా ఇన్స్టాల్మెంట్స్ కట్టి ముందుగా కడితే నీకు పెనాల్టీ వేస్తావు. 25 లక్షల కోట్లు ఎత్తుకెళ్ళని దగ్గర విమానాలు ఎక్కిస్తారు. అయిపోయింది, అర్ధ నిమిషంలో చెప్పేసి. దోపిడీ జరగదు అంత ఈజీగా చెప్పగలను. ఈ అవకాశం నాకు వాళ్ళు ఇచ్చారు. అట్లాంటి ఎన్ని ఉదాహరణలు ఉన్నాయి మన చేతిలో. అది నేను అనేది, ఈ అడ్వాంటేజ్ మనం వాడుకోవాలి. అది నష్టమే జనానికి. ఫైనల్గా నీ అటాక్ క్యాపిటలిజం మీదనే. క్యాపిటలిస్ట్ రూల్సే కదా క్రోనీ వాడతాడు, వేరే రూల్స్ వాడు. క్యాపిటలిజంలో దాపరికం ఉండి కనపడకుండా దోపిడీ చేసుకోవాలి. వీడు బహిరంగ కనపడుతున్నాడు. ఇది మనకి ఈజీ కదా. శత్రువు కనపడితే మొబిలైజ్ చేయడం తేలిక కదా. బ్రిటిష్ వాడు కనపడుతున్నప్పుడు జనానికి ఎదురిష్టం తేలిక కదా. మన నల్లలు వచ్చిన తర్వాత మనోడే కదా అనుకుంటూ మనం ఊరుకున్నాం కదా. మన కులమోడికి మంత్రి పదవి ఎందుకు పోరాడాలనుకుంటున్నాం కదా. మన కులమోడు ఎవడి కోసం పనిచేస్తున్నాడు, మంత్రి పదవి తీసుకొని మనం ముంచడానికి పనిచేస్తున్నాడు అనే విషయం మనకు అర్థం కావట్లేదు కదా. మన కులమేడే మన కుల సంఘానికి నాయకుడు ఉంటే మనోడు అనుకుంటున్నాం. వాడు ఎప్పుడో పెట్టుబడిదారుల పక్క చేరిపోయిన అనే విషయం మనకు అర్థం కావటం లేదు కదా. ఈ అర్థం కాంతనాన్ని వాడుకుంటాడు క్యాపిటలిస్టు. మనకి అన్ని రంగాల్లో చూపిస్తాను నేను. ఇప్పుడు అర్థమయ్యేటట్టు కనపడ్డాక మనకి అడ్వాంటేజ్ ఇచ్చాడు కదా. కాబట్టి మొత్తం వీళ్ళంతా ఒకటే. మనకి పోరాటం చేయడానికి సౌలభ్యం కలిగించినారు క్రోనీలు, కానీ పోరాటం చేయాల్సింది క్యాపిటలిజం మీదనే. కార్పొరేట్లుగా మారిన ఆ లెవెల్కి పెరిగిన క్యాపిటలిస్టులు మన దేశం జనాన్ని దోసకు తినడం సాగులకి. మనకంటే బికారులు ఉన్నారు ప్రపంచంలో, వాళ్ళని కూడా దోచుకోవడం మొదలుపెట్టారు. చిన్న పార్ట్నర్ కింద చేరినారు ప్రపంచంలో. పెద్ద పార్ట్నర్లతో పోటీ వస్తుంది వాళ్ళకి. దే ఆర్ నో లాంగర్ దళారీలు కాదు వీళ్ళు. ఇప్పుడు వాళ్ళు దళారీలు అని అంటున్నాం, తప్పది. అట్లాగే మన అండర్స్టాండింగ్, గతంలో అండర్స్టాండింగ్ ఇంకా వ్యవసాయక దేశము గిరుసు మాట్లాడుతున్నాం. ఎప్పుడు ఎత్తిపోయిన ఇవన్నీ మొత్తం క్యాపిటలిజం కింద మారిపోయిన దేశం అని నా అభిప్రాయం. నీ డైరెక్ట్ ఫైట్ను క్యాపిటలిజం, కార్పొరేట్ క్యాపిటలిజం మీద నీ దాడి ఉండాలి. దానికి అవసరం టాక్టిక్స్ అండ్ స్ట్రాటజీ నిర్మించుకోవాల్సిందే.